నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం కూడా చాలా కీలకమైనదనే చెప్పాలి. ఈ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ తరపున ఇప్పుడు నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అంటే కూటమి అభ్యర్థిగా. వైఎస్ఆర్సీపీ తరపున సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డికే అవకాశం ఇచ్చారు. ఇట్లాంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది ఆ నియోజకవర్గంలో. 2014, 2019 రెండు ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి ఘన విజయం సాధించారు. మూడోసారి హ్యాట్రిక్ సాధిస్తా అనే ధీమా ఆశాభావంతో ఆయన బరిలో ఉన్నారు మిథున్ రెడ్డి. ఇలాంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా భారతీయ జనతా పార్టీ జెండా ఎగురవేయటం ఖాయం అంటున్నారు బీజేపీ నేతలు. 2014లో మిథున్ రెడ్డి మీద పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ పురంధేశ్వరి ఆమె ఓటమి చెందారు. ఇట్లాంటి క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి అంశంగా ఇది మారబోతుంది. ఎందుకనంటే రాజంపేట నియోజకవర్గం అనేది చాలా ముఖ్యమైనదిగా రెండు పార్టీలు భావిస్తున్నాయి. ఈ నియోజకవర్గంలో రాజంపేట, కోడూరు, రాయచోటి, అలాగే తంబళ్లపల్లి, పీలేరు, మదనపల్లి, పుంగనూరు మొత్తం 7 నియోజకవర్గాలు ఉన్నాయి. 16 సార్లు రాజంపేట పార్లమెంట్ స్థానానికి సంబంధించి ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 11 సార్లు, టీడీపీ 2 సార్లు, వైసీపీ 2 సార్లు, స్వతంత్ర పార్టీ ఒకసారి విజయం సాధించింది. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీకి అది ఒక కంచుకోటగా ఉండేది. అలాంటిది కాంగ్రెస్ పార్టీలోంచే బయటకు వచ్చినటువంటి వైసీపీ, అలాగే ఆ కాంగ్రెస్ పార్టీలోంచి కొంతమంది బయటకు వచ్చి వైసీపీని పెట్టారు. అందులో జగన్మోహన్ రెడ్డి గారు కీలకమైనటువంటి వ్యక్తి. ఇలాంటి సందర్భంలో రాజంపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం అని ఒక ధీమాతో ఉంది భారతీయ జనతా పార్టీ. ఇటువంటి సందర్భంలో ఒక ఇంట్రెస్టింగ్ ఇష్యూ కూడా ఉంది. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లో చాలా స్లోగా ఉన్నారు. అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత గత 2019 ఎన్నికల తర్వాత చూస్తే కనుక ఆయన పెద్దగా ఎక్కడ కనిపించలే. ఇలాంటి తరుణంలో ఇప్పుడు తాజాగా కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన హయాంలోనే రాష్ట్ర విభజన అనేది జరిగింది. ఇటువంటి క్రమంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవం కలిగిన వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. మరి మిథున్ రెడ్డిని ఎంతవరకు ఎదుర్కోగలరు అనేది ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కొంతమంది భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్నటువంటి ప్రచారం ఎలా అయినా సరే కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలి, తద్వారా మన నియోజకవర్గానికి కేంద్ర నిధులు కానీ అలాగే రకరకాల ప్రయోజనాలు ఉంటాయి. వైసీపీ పరిస్థితి అంతంత మాత్రమే, కాబట్టి వైసీపీని నమ్మొద్దు, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మిథున్ రెడ్డికి ఓట్లు వేయొద్దు అనేది ఎక్కువగా వినిపిస్తుంది. ఇట్లాంటి తరుణంలో 2019 ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ, జనసేన 3 పోటీ చేశాయి. కానీ మొదటి స్థానంలో వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి నిలిచారు. ఇలాంటి క్రమంలో 2014 ఎన్నికల్లో పురంధేశ్వరిపై మిథున్ రెడ్డి 1,74,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఇటువంటి సందర్భంలో ప్రచారం చేయకుండానే మా అభ్యర్థి గెలుస్తారు అని వైసీపీ ఒక రకమైనటువంటి ధీమాతో ఉంది. ఇలాంటి తరుణంలో ఇంకా నియోజకవర్గంలో పెద్దగా ప్రచారం చేయనటువంటి కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తారా, ఆదరించరా అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది. అలాగే ఒక మంచి క్రమశిక్షణ కలిగినటువంటి రాజకీయ నాయకుడిగా కూడా గుర్తింపు పొందారు. మరి ఇటువంటి సందర్భంలో ఆయన సొంత నియోజకవర్గం కాదు, ఆయన వేరే ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఇలాంటి సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డిని ప్రజలు ఆదరిస్తారా, ఆదరించరా అనేది కూడా ముఖ్యమైనటువంటి అంశంగా మారబోతుంది. మొత్తానికి రెండు పార్టీల నుంచి ఇద్దరూ కూడా నేను గెలుస్తానంటే నేను గెలుస్తా అనే ఆశాభావంతో ఉన్నారు. ఒక పక్కన భారతీయ జనతా పార్టీకి జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా ఉంది. ఇలాంటి సందర్భంలో ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి ఆయన సీనియారిటీకి, ఆయన మంచితనానికి, ఆయన క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా గుర్తింపు పొందారు కాబట్టి గెలుస్తారు. అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్సీపీలో నెలకొన్నటువంటి అనిశ్చితి, ప్రజలపై ఒక రకమైనటువంటి అసంతృప్తి కూడా కిరణ్ కుమార్ రెడ్డికి కలిసి వచ్చే అంశంగా మారబోతుంది అనేది
రాజకీయ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తున్నటువంటి మాట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం చాలా కీలకంగా మారబోతుంది. గెలుపోటములు ఏ రకంగా ఉంటాయి అనేది ఆసక్తి నెలకొన్నటువంటి అంశం.